బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని విజయ్ విహార్ కృష్ణానది ఒడ్డున వరుణయాగం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. ఋత్వీకులు ముందుగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవోతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతితో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విజయ విహార్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని 1000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. యాగాన్ని పొద్దున్న 4ంటికి ముఖ్యమంత్రి గారు, మధ్యాహ్నం 3ంటికి నాగార్జున సాగర్ చేరుకొని సుమారు గంటన్నర ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతుల సంక్షేమం కొన్ని ఆకాంక్షిస్తూ మేము చేస్తున్న ఈ యాగం సఫలీకృతం అవుతుందని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికే శ్రీశైలం నుండి జలాలు నాగార్జున సాగర్ రిజర్వాయర్కి రావడం మొదలైనవి. అతి త్వరలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కూడా నిండుకుండలా తయారయ్యి కింద ఎవరైతే రైతులు ఉన్నారో 22 లక్షల ఎకరాలు వరి పండిస్తున్న రైతులు ఉన్నారో వారందరికీ ఈ నీరు ఉపయోగపడుతుందని, అదేవిధంగా హైదరాబాద్ వాసులకి వాళ్ళకి తాగునీరు కోసం కూడా ఈ నీరు వారికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఈ వరుణ యాగాన్ని పొద్దున్న 4ంటికి ముఖ్యమంత్రి గారు, మధ్యాహ్నం 3ంటికి నాగార్జున సాగర్ చేరుకొని సుమారు గంటన్నర ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతుల సంక్షేమం కొన్ని ఆకాంక్షిస్తూ మేము చేస్తున్న ఈ యాగం సఫలీకృతం అవుతుందని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికే శ్రీశైలం నుండి జలాలు నాగార్జున సాగర్ రిజర్వాయర్కి రావడం మొదలైనవి. అతి త్వరలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కూడా నిండుకుండలా తయారయ్యి కింద ఎవరైతే రైతులు ఉన్నారో 22 లక్షల ఎకరాలు వరి పండిస్తున్న రైతులు ఉన్నారో వారందరికీ ఈ నీరు ఉపయోగపడుతుందని, అదేవిధంగా హైదరాబాద్ వాసులకి వాళ్ళకి తాగునీరు కోసం కూడా ఈ నీరు వారికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఈ వరుణ యాగాన్ని పొద్దున్న 4ంటికి ముఖ్యమంత్రి గారు, మధ్యాహ్నం 3ంటికి నాగార్జున సాగర్ చేరుకొని సుమారు గంటన్నర ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతుల సంక్షేమం కొన్ని ఆకాంక్షిస్తూ మేము చేస్తున్న ఈ యాగం సఫలీకృతం అవుతుందని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఉన్నటువంటి వర్షాలు మనకు తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మన మార్పులు అనేది వస్తూ ఉంది. కాబట్టి దాని ఉద్దేశం చేసుకొని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు వర్ణయాగం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. దీన్ని మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది ఒడ్డున ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యాగం అనేది చేపట్టడం జరిగింది. ఉదయం 4 గంటలకు ప్రారంభమై మనకు సాయంత్రం 3:24 మనకు పూర్తవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు సంబంధించింది. అట్లాగే మనకు ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా దీంట్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ
టెలికాస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీక్షించడానికి కూడా ఒక ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా, ఈ యాగం ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ యాగం అనేది చేపట్టడం జరుగుతుంది. సీఎం గారు మనకు మోస్ట్ ప్రాబబ్లీ మనకు మధ్యాహ్నం వస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని విజయ విహార్ కృష్ణానది ఒడ్డున వరుణయాగం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. ఋత్వికులు ముందుగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవోతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతితో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విజయ విహార్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని 1000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలి, జలాశయాలు, చెరువులు నిండాలి, రైతులకు సాగునీటి కొరత లేకుండా పంటలు పండాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ వేదికగా మహావరుణ యాగానికి శ్రీకారం చుట్టింది. కృష్ణానది తీరంలో విజయ విహార్ వద్ద తెల్లవారుజామునే యాగ క్రతువు ప్రారంభమైంది. గోపూజ, విశ్వక్సేన పూజతోటి యాగశాలలోకి ప్రవేశించినటువంటి పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:05 గోపూజతోటి యాగాన్ని పండితులు ప్రారంభించారు. మొత్తం 11 హోమగుండాలతోటి ఈ మహాక్రతువు కొనసాగుతుండగా సుమారు 108 మంది వేద పండితులు, ఋత్వికులు పాల్గొంటున్నారు. అయితే ఈ యాగానికి మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ కు చేరుకున్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించున్నారు. అయితే ఋత్వికులు ముందుగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, యాదగిరి గుట్ట ఈవో భవానీ శంకర్ తో పాటు డిప్యూటీ ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతితో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో విజయ విహార్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని 1000 మంది పోలీసులతోటి భారీ భద్రతా ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు పూర్తి చేసింది. అయితే రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యాగం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. అయితే మొత్తంగా ఈ యాగానికి సంబంధించి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలుగుతుందన్నటువంటి ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో తగినంత నీరు ఉంటేనే పంటలు సాగుకు అందుతున్నాయన్నటువంటి నేపథ్యంలో ప్రకృతి అనుకూలంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈ యాగాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ వర్షపాతం ప్రాంతాల వారీగా మారుతూ ఉన్నటువంటి క్రమంలోనే ప్రాంతాల నుంచి ఇటు కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పటి నేపథ్యంలో ఇటు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రాబోయే రోజుల్లో వర్షపాతం ఎక్కువ కీలకంగా మారనున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆగస్టు నెల కురిసే వర్షాలు ప్రస్తుత ఖరీఫ్ పంటలకు, జలాశయాలకు, నీటి నిల్వలకు చాలా ముఖ్యమైనటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత. సో ఈ ఎల్నినో ప్రభావం అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పుల ప్రభావం వల్ల ఇటు దేశవ్యాప్తంగా కూడా అనేక తీవ్రంగా వర్షాభావ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే ఇటు వరుణయాగానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే మొత్తంగా ఇటు వర్షపాతం అంచనాలను బట్టి ఇటు నిత్యం పర్యవేక్షిస్తూ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను శాస్త్రీయ నిర్వహించడంతో పాటు ఇటు మరమ్మతులు చేయడం వంటి సామర్థ్యాన్ని పెంచే అయితే కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఈ వర్షపు నీటిని వచ్చిపట్టే చర్యలు చేపట్టడం కూడా ఆవశ్యకత ఉందనేటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు, జిల్లా అధికారులకు కూడా
ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఇటు వర్షాభావ పరిస్థితులపై వర్షాలు కురవాలనేటువంటి ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహా ఘట్టానికి శ్రీకారం చుట్టింది శ్రావణం.